200 నుంచి 300 మంది మాత్రమే మావోయిస్టులు మిగిలిపోయినలు అనేది తెలుస్తా ఉన్నది. ఇక వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చినట్టయితే మావోయిస్టులు లేనటువంటి ఒక దేశంగా ఇక తయారైపోతుంది అనేది తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే మోదీ సైతం కూడా మాట్లాడడం జరిగింది దీనిపైన. గతంలో 125 జిల్లాలలో ఉన్నటువంటి మావోయిస్టుల ప్రాబల్యం ఇప్పుడు 10-11 జిల్లాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అనేది. అది రానున్నటువంటి ఇంకా 5.5 నెలలు ఉన్నది. వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో మార్చి 31, 5.5 నెలల వరకు మావోయిస్టు పార్టీ ఉంటుందా అంటే అప్పట్లోగానే ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కేవలం దక్షిణ బస్తర్కు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడుగా దక్షిణ బస్తర్లో ఉన్నటువంటి 4-5 జిల్లాల వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. మరి దాంట్లో ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులను మట్టు పెట్టడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలకు ముమ్మరం చేసింది. ఎందుకంటే అడవిని జల్లెడ పట్టి ఆల్రెడీ ఇక వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది ఇప్పటికే. సో ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి వాళ్ళని ఇప్పుడు వాళ్ళేమో మిగిలిపోయినటువంటి వాళ్ళేమో మేము ఆయుధాలని మేము మా శత్రువులైనటువంటి వ్యక్తులకు మేము అప్పగించేందుకు సిద్ధంగా లేము, మేము ఆయుధాలు పట్టాము, ఈ ఆయుధాలతో అంతమైపోతాయి అనేది వాళ్ళు అవుట్రైట్గా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం లొంగ తీసుకుంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళు ఆ విధంగా అడవిలో ఉన్నట్టయితే కథం చివరి వరకు వాళ్ళు ప్రాణాలతో మిగిలరు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు.